హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారండి? మేమైతే బాగున్నామండి. నా పేరు సరిత, ఎంఎస్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండి. ఇది మా పొలం అండి. మా ఇంటి ముందే పొలం ఉంటుందండి. ఇలా వరి పంట పండియడం కోసం అయితే మేము నారుమడి అనేది దున్నించామండి. నేనైతే వ్యవసాయంపై అందరికీ అవగాహన ఉండాలని వరి పంట ఎలా మా పద్ధతిలో పండిస్తామనేది వీడియోలు అయితే చేద్దాం అనుకుంటున్నానండి. మీరు ఎలా పండిస్తారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది మా ఇల్లు అండి. మా ఇంటి ముందే అది నారుమడండి. నేనైతే నారుబంటము దున్నిన తర్వాత ఒక చెక్కతోనైతే అంతా సాఫ్ చేస్తున్నానండి. ఎందుకనంటే మనము మొలకలిగిన తర్వాత నీళ్లు ఎల్లదీయడం అనేది జరుగుతుందండి. ఇదైతే మా ఇల్లు అండి. మా ఇంటి ముందే పొలం ఉంటుందండి. మాకైతే తిండి మందము కొనకుండా తిండి మందము బియ్యం అయితే పండించుకుంటామండి. వరి పండించుకొని బియ్యం పట్టించుకుంటామండి. ఇలా అయితే పొలం ఉంటుందండి. మాకు చుట్టూ 20 గుంటల పొలం ఉందండి. మాకు తిండి కోసం అయితే ఇలాంటి ఇబ్బంది లేకుండానైతే మేమైతే సంవత్సరానికి 2 పంటలు అయితే పండించుకుంటామండి. నేనైతే ఇలా నారుమడిని సిద్ధం చేస్తున్నానండి. ఎత్తువంపులు లేకుండా మొలక అనేది మంచిగా చల్లడానికి బాగుంటుంది అనేసి ఎత్తువంపులు లేకుండా నేను చెక్కతోని మళ్ళీ దాన్ని సమానంగా చేస్తున్నానండి. ఇలా చేసిన తర్వాత మొత్తం అంతా సమానంగా ఉందండి. ఇలా సమానంగా ఉంటే మనకు నీళ్లు ఎల్లదీసేటప్పుడు మాత్రం ఇబ్బంది లేకుండా ఉంటుందండి. అందుకని అంత సాఫ్ చేశానండి. విత్తన పడ్లు తెచ్చి ఒకరోజు ఎండబెట్టామండి. నైట్ నానబెట్టిన తర్వాత ఈలో నేను ఒక కాటన్ చున్నీలో మూట కట్టానండి. మూట కట్టి 2 రోజులు పొద్దున సాయంత్రం అనేది వాటర్ అయితే నేను పోసానండి. పొద్దున సాయంత్రము టైం టు టైం వాటర్ పట్టడం వల్ల నాకైతే మొలక అనేది 2 రోజులకే వచ్చిందండి. చూడండి మొలక ఎంత బాగా వచ్చిందో. మొలక అయితే ఇలా వచ్చిందండి. కాటన్ చున్నీలోనే నేను మొలక అనేది రెడీ చేశానండి. ఎందుకంటే మాకు తక్కువ క్వాంటిటీ వడ్లు కాబట్టి 10 kgs మాత్రమేనండి విత్తన వడ్లు మాయి. 20 గుంటల పొలానికి 10 kgs సరిపోతాయని మేము ఎప్పుడు తెచ్చినా 10 కిలోలు తెస్తామండి. ఇలా అయితే మొలక అనేది వచ్చిందండి. చున్నీలో నుండి మొలక అనేది కింద పోసామండి. అది కింది వైపు కాబట్టి మొలక అనేది చున్నీ నుండి బయటకి వచ్చిందండి. మొలక విరిగిపోకుండా నేనైతే తీస్తున్నామండి. ఈ అక్క అయితే మా షాప్ ముందు ఉంటుందండి. తనకు కూడా వరి పంట ఎలా పండిస్తారో అక్క నేను తెలుసుకుంటా అని నాకు మీరు నా పోసే కాడ నుండి నాకు చెప్పండి మీరు అనేసి అంటే నేను ఫోన్ చేయగానే తను వచ్చిందండి. తను తెలుసుకోవడానికి చాలా కుతూహలంగా ఉంది కాబట్టి తనైతే వచ్చింది, నాకు కూడా హెల్ప్ చేసిందండి. ఇలా చున్నీ నుండి మెల్లమెల్లగా మొలక అనేది విరిగిపోకుండా తీస్తున్నామండి. ఎందుకంటే మళ్ళీ మొలక విరిగితే అది మొలకెత్తడం ఇబ్బంది అవుతుంది కాబట్టి మొలక అనేది విరగకుండా మంచిగా మెల్లిమెల్లిగా తీసేసామండి. ఇలా ఆ కింద ఉన్న మొలక కూడా ఉండలు లేకుండా విడివిడిగా ఉండేటట్టు మొలక అనేది విరగకుండా మంచిగా సపరేట్గా మొలక విప్పుతున్నామండి. ఎందుకంటే ఉండలు ఉండకూడదు. మనము నారు అనేది మంచిగా రావడానికి ఉండలు లేకుండా విడివిడిగా వేరు చేసి మంచిగా మనకు ఏ పలుకు ఆ పలుకు ఉండేటట్టు మొలక విరగకుండా మంచిగా ఇలా మొలక అనేది విప్పాలండి. ఉండలుగా ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం నారు అలికేటప్పుడు మొలక అలికేటప్పుడు మనకు చల్లడానికి ఈజీగా ఉండేటట్టు ఉండలు లేకుండా మంచిగా దాన్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా అయితే విరగకుండా విప్పుతున్నామండి. ఎందుకంటే మొలక ఇరిగిపోతే మళ్ళీ అది మొలవడం కష్టం అవుతుంది కాబట్టి మొలక విరగకుండా మంచిగా సపరేట్గా ఇలా మంచిగా మెల్లమెల్లగా ఉండలు లేకుండా మొత్తం అనేది మొలక విప్పుతున్నామండి. మా నాన్న వాళ్ళు ఇలాగే చేసేవారండి. ఎందుకనంటే నేను వాళ్ళ దగ్గర చూసిన కాబట్టి వాళ్ళు ఎలా చేశారో నేను కూడా అలాగే చూసి మేము కూడా అలాగే పండించడం జరుగుతుంది మాకు. ఎందుకనంటే మాకు పెద్దవాళ్ళు నేర్పించిన ఈ పద్ధతిలో మేము చేసుకుంటున్నాం కాబట్టి మీరు కూడా సహజంగా పండించుకొని తిని
ఎలాంటి అనారోగ్య పాలు కాకుండా మంచి ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యమైన తిండి తిని ఆరోగ్యంగా ఉండాలనేసి మా వీడియో అయితే మీకు చేరాలని కోరుకుంటున్నానండి. మీరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత ఎంత ఫర్టిలైజర్స్ వాడి మనం ఎంత ఎక్కువ క్వాంటిటీ పండిస్తున్నాం అనేది కాకుండా మనము సహజంగా పండించుకొని ఎంత మంచి తిండి తింటున్నాం అనేది అందరూ గ్రహించుకోవాలండి. మేమైతే న్యాచురల్గా పండించుకొని తింటామండి, ఎక్కువ ఫర్టిలైజర్స్ వాడమండి. మాకు వెళ్ళిన కాడి కాయ అని మేము తిండి మందమే పండించుకుంటామండి. ఆరోగ్యంగా ఉండాలని అంటే మనము ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడకూడదండి, సహజంగానే పండించుకొని తినాలి. ఇలా మొలక అనేది రెడీ అయిన తర్వాత నేనైతే ఇట్లా బెడ్లు అంటారండి, అంటే లైన్ల వైజ్గా నేనైతే మొలక అనేది ఎప్పుడైనా అలాగే అలుకుతానండి. సీరియల్గా ఇట్లా 1 by 1 2 లైన్లు లేదా 3 లైన్లు అలుకుతానండి. 10 కిలోల వడ్ల అనేది మొలక నేను 2 అయినా 3 అయినా లైన్లు వస్తాయండి. ప్రతి సంవత్సరము అలికినప్పుడు అలా చూస్తా కదండి. నాకైతే ఇప్పుడు లైన్లు కొంచెం చిన్నగా ఉంటే 3 వస్తాయి, లైన్ అనేది కొంచెం పెద్దగా ఉంటే 2 వస్తాయండి. నేనైతే ఇలా లైన్ వైజ్గా బెడ్ల లాగానైతే అలుకుతానండి. ఇలా అలికిన తర్వాత నెక్స్ట్ వీడియో అనేది మీకు నేను మళ్ళీ షేర్ చేస్తానండి. దీనికి తన్నీరు ఎలా వేస్తారనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షార్ట్ వీడియో చేస్తానండి. ప్రతి వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ప్రతి వీడియో మీకు చేరుతుందండి. నా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ ఇలాంటి పద్ధతిలో పండించుకొని తిని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.